అందరికీ నమస్తే. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఒక ఉమ్మడి కార్యాచరణ అమలు చేస్తున్నారు రాష్ట్రంలో. ఇద్దరు సేమ్ నినాదం, సేమ్ కార్యాచరణ, సేమ్ పిలుపు, కార్యక్రమాలంతా సేమ్ చేస్తున్నారు ఒక విషయంలో. ఏ విషయంలో అంటే అది కేసీఆర్, టార్గెట్ కేసీఆర్ విషయంలో. అసలు ఏం జరుగుతుంది, కేసీఆర్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు వీళ్ళిద్దరు, అసలు ఏం కార్యక్రమాలు తీసుకున్నారు, వాళ్ళ కార్యాచరణ ఏంది, దీని మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సిగ్నల్ టీవీ 1 ఇయర్ మీ అందరి సపోర్ట్తో ఇంత దూరం వచ్చినాం. ఇంకా చాలా దూరం పోవాల్సింది, మీ సపోర్ట్ కావాలని కోరుతున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో షేర్ కూడా చేయండి. మాట్లాడదాం. ఏమైందంటే గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా కేసీఆర్ ఎన్నికైన మీకు అందరికీ తెలుసు. గజ్వేల్ నుంచి ఎన్నికైన తర్వాత అసెంబ్లీకి వస్తలేడు అనేది ప్రధానమైన ఆరోపణ ఆయన పైన. ఒక ఎల్ఓపి లీడర్, ప్రధాన ప్రతిపక్ష నేత, కానీ అసెంబ్లీకి ఎందుకు రాడు, అసెంబ్లీకి రావాలి. అసలు కొన్ని రోజులు కాదు, వీళ్ళ మొత్తం 15 నెలల పాలనలో కాంగ్రెస్లో ఎక్కువ సార్లు మాట్లాడింది కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాడు, కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిందే. ఇట్లాంటి చాలా డిమాండ్స్, చాలా రకాలుగా ఇవన్నీ జరిగినాయి. అయితే ఇప్పుడు కొత్తగా ఏమైందంటే గజ్వేల్ వేదికగా 2 పార్టీలు కార్యాచరణ అమలు చేస్తున్నాయి. ఏం చేస్తున్నాయి, ఒకటి కేసీఆర్ కనబడతలేడని చెప్పి ఈ మధ్యకాలంలో బీజేపీకి సంబంధించిన నేతలంతా గజ్వేల్లో అక్కడక్కడ వాల్ పోస్టర్లు వేసినారు, కనబడటం లేదు, మా ఎమ్మెల్యే కనబడటం లేదు అని. ఇంకొకటికి ముందుకేసి బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే క్యాంప్ ఆఫీస్కు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు టూలెట్ బోర్డు కూడా పెట్టినారు. తర్వాత అక్కడ ఉండే యూత్ కాంగ్రెస్ లీడర్ అయితే ఏకంగా గజ్వేల్ గౌరారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసినారు కేసీఆర్ కనబడతలేడు అని. కంప్లైంట్, పోలీస్ కంప్లైంట్. ఎందుకంటే ఇప్పుడు పోలీసు అంతా మా చేతులు ఉన్నారనేది వీళ్ళ ఉద్దేశం. అది ప్రతిసారి కనబడతా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే కాంగ్రెస్ వాళ్ళు చేశారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే ఒక 170 మందిని అక్కడ లోకల్గా ఉండే తూంకుడ నరసింహారెడ్డి అనే లీడరు తీసుకొని ఏడుకొచ్చిండు, రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చారు. నేను మీకు వీడియో చూపిస్తా చూడండి ఒకసారి. ఇంకో వీళ్ళందరూ తూంకుడ నరసారెడ్డి తీసుకొచ్చిన కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరినీ తీసుకొని వచ్చిండ్రు. అదేదో జయలలిత దగ్గర, మనం ఎక్కువ తమిళనాడులో చూస్తుంటాం ఇట్లాంటిది. జయలలిత ఉన్నప్పుడు జయలలిత అమ్మ బయటికి వెళ్తుంది అని అంటే ఇక అందరూ అక్కడ ఎక్కడనో ఉండి చేతులు ఊపుతూ ఉంటారు, అంతా నడుస్తూ ఉంటుంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా అట్లాంటి సాంప్రదాయమే తీసుకొచ్చారు. మొత్తం బార్గేళ్ళు, పోలీసులు, దాదాపు 150 మంది కాంగ్రెస్ కార్యకర్తలే ఉన్నారు మొత్తం. వాళ్ళందరూ వచ్చిండ్రు. వీళ్ళందరూ రావడం కాదు, రేవంత్ రెడ్డి కూడా బయటకు వచ్చిండు, అందరిని కలిసిండు. ఇగో రేవంత్ రెడ్డి అందరినీ చాలామందికి షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేసిండు, షేక్ హ్యాండ్ ఇచ్చిండు. తర్వాత మొత్తం ఇదే నడిచింది, షేక్ హ్యాండ్ కార్యక్రమాలు ఇవన్నీ నడిచినాయి. తర్వాత వీళ్ళందరూ కలిసి గవర్నర్ దగ్గర కూడా పోయినరు. గవర్నర్ దగ్గర కూడా పోయి కేసీఆర్ సభ్యత్వం రద్దు చేయండి, ఎందుకంటే ఆయన మా ఎమ్మెల్యే, ఆయన అసెంబ్లీకి పోతలేడు కాబట్టి మీరు ఎమ్మెల్యే రద్దు చేయండి అని గవర్నర్ వినపత్రం ఇచ్చారు. యాక్చువల్గా ఇది ఇవాళ గజ్వేలకు పుట్టిన వ్యవహారం కాదు. రేవంత్ రెడ్డి చాలా రోజులకెళ్ళి మాట్లాడుతున్నాడు, ఆయన సభ్యత్వం రద్దు అవుతుంది, ఆయనను సస్పెండ్ చేస్తాం, ఆయన అసెంబ్లీకి ఎందుకు రాడు, అసెంబ్లీకి రావాల్సిందే. ఆయన జీతం తీసుకుంటున్నమాట. ఎంత జీతం, 57 లక్షల 57 లక్షల జీతం ఇచ్చినాం ఇప్పటికీ. తర్వాత ఆయనకు గన్మెన్లు అవన్నీ ఇచ్చినాం, ఎల్ఓపికి సంబంధించిన ప్రోటోకాల్ అంతా ఇచ్చినాం, ఆయన రావాల్సిందే అసెంబ్లీకి. ఇక చాలాసార్లు క్రిటిసైజ్ కూడా చేసినారు, ర్యాగింగ్ కూడా చేసినారు. కొమరం వెంకటరెడ్డి అయితే కేటీఆర్ను, హరీష్ రావును, నేను ఈ పిల్లగాళ్ళతో మాట్లాడా, నేను కేసీఆర్ వస్తేనే మాట్లాడతా, ఆయనకు సమాధానం చెప్తా, ఈ పిల్లగాళ్ళకి ఏం సమాధానం చెప్పేది అని కూడా సభాసాక్షిగా మాట్లాడాడు కొమరం వెంకటరెడ్డి. ఇట్లా ఇవన్నీ చాలా జరిగినాయి. అసలు ఇక ఈ మధ్యకాలంలోనే అనుకుంటా కాంగ్రెస్ వాళ్ళందరూ పోయి స్పీకర్ కూడా కలిసిర్రు. ఏమని, కేసీఆర్ సభ్యత్వం రద్దు చేయండి, కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేడు కాబట్టి రద్దు చేయండి. యాక్చువల్గా కేసీఆర్ నిజానికి కూడా రాలేదు. లాస్ట్ బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ స్పీచ్ రోజు, లాస్ట్ బడ్జెట్ పెట్టే రోజు వచ్చిండు. తర్వాత మొన్న బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ స్పీచ్ రోజు వచ్చిండు, వచ్చేసి వెళ్ళిపోయాడు. ఇంకా అప్పుడైతే ఇప్పుడు మాట్లాడలేదు. ఆయనకు వ్యూహంతో ఉండొచ్చు, ఎప్పుడు రావాలా ఎప్పుడు రాకూడదని ఆయనకు ఒక వ్యూహం ఉంటుంది. ఆయన వీళ్ళందరికన్నా సీనియర్. నేను చెప్పిన కదా, ఇప్పుడున్న అసెంబ్లీలో కేసీఆర్ సీనియర్, 1985 ఫస్ట్ ఎమ్మెల్యే. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా అంత సీనియర్ ఎవరు లేరు. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ అని చెప్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళంతా జూనియర్. రేవంత్ రెడ్డి కూడా జూనియర్. జస్ట్ రేవంత్ రెడ్డి సెకండ్ టైం, ఇది థర్డ్ టైమే కదా ఆయన ఎమ్మెల్యే అయింది. ఇట్లా మొత్తం అంతా జూనియర్సే ఉన్నారు. అయితే నిజానికి ఒక ఎమ్మెల్యే, అది ఎల్ఓపి కావచ్చు, లేకపోతే విప్ కావచ్చు, లేకపోతే ఇంకొక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒకవేళ అసెంబ్లీ రాకపోతే సభ్యత్వం రద్దు అవుతుందా, అసలు రద్దు చేసే అధికారం గవర్నర్కు కానీ, లేకపోతే స్పీకర్కు కానీ, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి కానీ ఉంటుందా? ఇది ఒక పెద్ద చర్చ. ఇప్పుడు నిజానికి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత
ఎమ్మెల్యే తనంతట తను రాజీనామా చేయడం లేకపోతే ఏదైనా పెద్ద అనైతిక కార్యక్రమం చేపడితే తప్ప ఆయన సభ్యత్వం రద్దయ్యే అవకాశాలు లేవు. అది కూడా రాజీనామా ఇస్తే కూడా ఫార్మాట్లో ఇవ్వాలి, అంతేగాని పెద్ద టావు తీసుకొని నింపితే కూడా కాదు. దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది, సింగిల్ అండ్ ఫార్మాట్ అంతే. నేను రాజీనామా చేస్తున్నా ఎమ్మెల్యే పదవికి, సింపుల్. అంతేగాని నేను వ్యక్తిగత కారణాలతో చేస్తున్నా, లేకపోతే నన్ను పలానా దూషించింది కాబట్టి చేస్తున్నా, లేకపోతే పలానా డిమాండ్ చేయడం కాబట్టి నేను రాజీనామా చేస్తున్నా రాస్తే కూడా చెల్లదు. అది మనం చాలా చూసినాం అట్లాంటివి. నిజానికి ముఖ్యమంత్రులుగా ప్రతిపక్ష నేతలుగా ఉండి సభకు రాంది ఇది కొత్త ఏం కాదు. ఎన్టీఆర్ ఫస్ట్ 1992 to 94 కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎం, ఆయన రాలేదు. ఎన్టీఆర్ అవమానిస్తున్నారని చెప్పేసి సభకు రాలేదు ఆయన. తర్వాత మనం ఏపీలో అయితే చాలామంది చూసినాం కదా, ఫస్ట్ 2014 నుంచి 19 వరకు జగన్ రాలేదు, మధ్యలో వదిలేసిండు. తర్వాత చంద్రబాబు నాయుడు తన భార్యను అవమానించిందని చెప్పి చంద్రబాబు నాయుడు బాగా ఏడ్చిండు, గుర్తుందా మీకు? ఏడ్చిన తర్వాత సభకు రాలేదు. తర్వాత మళ్ళీ ఇప్పుడు జగన్ రానంటున్నాడు. ఏంటంటే 60 days ఏదో ఉంటుంది, 60 working daysలో సభకు రాకపోతే వాళ్ళ సభ్యత్వం రద్దు చేయొచ్చు అనేది ఒక కొత్త వాదన తెర మీద తీసుకొచ్చిండ్రు. కాకపోతే నేను కొంతమంది రాజ్యాంగ నిపుణులతో మాట్లాడినా, నిజంగా అట్లా ఉంటుందా అంటే అట్లా లేదు. అట్లా అంటే చాలామందిని ఎప్పుడో సస్పెండ్ చేసేవాళ్ళు, ఎమ్మెల్యేలు కూడా చాలామంది చాలాసార్లు రారు, అట్లా ఉండదు. కాకపోతే ఇదంతా కూడా పొలిటికలైజ్ కోసం, జస్ట్ ఏదో ఒక ఎజెండా పెట్టుకొని నడవాలి, లేకపోతే రాజకీయం చేయడానికి పొలిటికల్ ఏదో ఒక నడిపేయాలి. కాబట్టి వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా కేసీఆర్ సభ్యత్వం రద్దు చేయాలనే డిమాండ్ని తెర మీద తీసుకొచ్చి నడిపిస్తున్నారు అనేది ఒక రకమైన వాదన రాజ్యాంగం నిపుణులు చెప్తూ ఉన్నారు. కానీ నిజానికి 60 working days, అది 60 working days ఒకవేళ అట్ట అంటే కూడా అసెంబ్లీ 60 working days ఎప్పుడు కావాలి? ఒక బడ్జెట్ సెషనే 15 రోజులు అవుతుంది, మిగతా సెషన్ అంతా 5 రోజులు మ్యాక్సిమం. అట్లా అంటే సంవత్సరంలో సభ నడిచేది 20 రోజులు, సభ నడిచేది 20 రోజులు కాకపోతే 25 రోజులు వేసుకోండి. 25 రోజులు అంటే 30 రోజులు వేసుకోండి, కింద మీద పడి అవి కలిపి 30 రోజులు వేసుకుంటే 30 working days సంవత్సరంలో సభ నడిచేది. 60 working days అంటే 2 సంవత్సరాలు రాకుండా కంటిన్యూగా. ఆల్రెడీ మధ్యలో వచ్చిండు ఒకసారి, మొన్న కూడా వచ్చిపోయిండు. అంటే మళ్ళీ 2 సంవత్సరాల వరకు కేసీఆర్ రాకపోయినా ఆయన సభ్యత్వం రద్దు చేసేవాళ్ళు. ఒకవేళ ఆ క్లాజ్ ఉంటే కూడా, ఆ క్లాజ్ లేదని చెప్తున్నారు అందరూ. ఒకవేళ ఆ క్లాజ్ కనుక ఉంటే ఇప్పటికే చాలామంది ముఖ్యమంత్రులు, చాలామంది ప్రతిపక్ష నేతలను, లేకపోతే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను సభకు రాకుండా మొత్తం సస్పెండ్ చేసి పడేసేవాళ్ళు. ఇప్పటి వరకు దేశంలో సభకు రాలేదన్న కారణంగా ఏ ఎమ్మెల్యేను కూడా మొత్తం వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయలేదు. ఏ స్పీకర్ చేయలేదు, ఏ గవర్నర్ చేయలేడు, తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేడు. ఇదంతా కేవలం పొలిటికల్ వ్యవహారం కోసం నడిపిస్తున్నారు. నిజానికి తుంగుట నర్సారెడ్డి ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడు, కాంగ్రెస్లో ఉండే, గవర్నమెంట్ అయిన తర్వాత బీఆర్ఎస్కి పోయిండు, బీఆర్ఎస్లో కార్పొరేషన్ పదవి తీసుకున్నాడు. తర్వాత రోజు కేసీఆర్ ఫామ్ హౌస్ పోతుండే. మొత్తం ముఖ్యమంత్రిగా ఈయన ఉన్నా, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నా గజ్వేల్లో మొత్తం నర్సారెడ్డి నడిపించిండు కొన్ని రోజులు లాస్ట్ గవర్నమెంట్లో. తర్వాత మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు, ఇప్పుడు ఇవన్నీ కూడా తుమ్ముడు నర్సారెడ్డి చేస్తున్నాడు. ఎనీవే ఇది ఒక పొలిటికల్ వ్యవహారం, జనాలను కన్ఫ్యూజ్ చేయనికే, లేకపోతే జనాలను డైవర్ట్ చేయనికే, లేకపోతే లోకల్ ఎమ్మెల్యే అని కేసీఆర్ను టార్గెట్ చేయడానికి పనికొస్తుంది తప్ప ఇది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం లోబడి కేసీఆర్ సభ్యత్వం రద్దు చేయడం అసలు సాధ్యమే కాదు అనేది మాత్రం రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు. కాకపోతే జరుగుతున్న పరిణామాలంతా చూస్తున్నాం కదా, కేసీఆర్ రావాలని ఒక పక్క రేవంత్ రెడ్డి, ఒక పక్క కోమరెడ్డి వెంకరెడ్డి, ఒక పక్క కాంగ్రెస్ వాళ్ళందరూ కేసీఆర్ రావాల్సిందే సభకు, కేసీఆర్ ఎందుకు రాకపోతే తడాకా చూపిస్తాం, వస్తే ఏమైతే తెలియదు, వచ్చి మాట్లాడిన రోజు తెలుస్తుంది. ఆ రోజు మనం కూడా చూస్తాం, ఆయన వచ్చిన రోజు అసలు సభలో ఏం జరుగుతుంది చూసినాం కదా. మొన్న ఒక రోజు వస్తేనే మొత్తం కింద మీద అయిపోయింది, ఊగిపోయింది అసెంబ్లీ మొత్తం. జనాలంతా కేసీఆర్ ఛాంబర్ దగ్గరనే, మీడియా మొత్తం కేసీఆర్ ఛాంబర్ దగ్గరనే, ఎమ్మెల్యేలు అటు ఇటు పోతారు, కేసీఆర్ దగ్గర చూస్తారు. అసలు అసెంబ్లీలో కూర్చుంటే ఆ రోజు ఎట్లున్నది, మొన్న అందరూ ఎట్లా చూస్తున్నారు, అంత కేసీఆర్ దిక్కే చూస్తున్నారు ఆయన ఏం చేస్తున్నాడు అని. అంత అటెన్షన్ ఉంటుంది కేసీఆర్ అసెంబ్లీకి వస్తే. నిజానికి కూడా ఆయన రాకూడదు అనేది ఆయనకు సంబంధించిన విషయం. అది ఎవరు ఇదేం స్కూల్ కాదు, కాలు ఎదురు అట్టు వేసుకొచ్చి దాన్ని కూర్చోబెట్టినకే. చాలామంది చాలా పొలిటికల్ నిర్ణయాలు తీసుకుంటారు, ఆయన పొలిటికల్ నిర్ణయం ఆయన ఇష్టం. కానీ వీళ్ళు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు సంయుక్తంగా చేస్తున్నారు, గజ్వేల్ కేంద్రంగా ఇద్దరు సంయుక్తంగా కేసీఆర్ టార్గెట్గా కార్యాచరణ, ఉద్యమాలు, వ్యవహారం ఇదంతా నడుస్తుంది. యాక్చువల్గా ఇది ఒక అసెంబ్లీ నడిచే కన్నా ఒక 15 రోజుల ముందు నడిచింది. అప్పుడు ఏం ప్రొజెక్ట్ చేశారంటే గజ్వేల్ జనమే కేసీఆర్ వస్తారని చెప్పేసి నిరసన తెలిపారు అన్నట్టుగా మొత్తం కాంగ్రెస్ మీడియా, కాంగ్రెస్ సోషల్ మీడియా వీళ్ళంతా ప్రొజెక్ట్ చేసినారు. తీరా ఇదంతా ఈరోజు నర్సారెడ్డి వీళ్ళందరినీ వేసుకొని రేవంత్ రెడ్డి దగ్గర రావడం, రేవంత్ రెడ్డి జయలలితలాగా చేతులు ఒప్పుకుంటూ అందరిని కలవడం, ఇదంతా చూసిన తర్వాత ఇదంతా నడిపిస్తుంది రేవంత్ రెడ్డి అనేది మాత్రం ఫుల్ క్లారిటీ వచ్చింది. రేవంత్ రెడ్డి కేసీఆర్ టార్గెట్గా వ్యవహారం నడిపిస్తున్నారు. బీజేపీ వాళ్ళు మేమేం తక్కువ కాదని చెప్పేసి వాళ్ళు కూడా లోకల్గా ఉన్న వాళ్ళంతా
వాళ్ళు కూడా కనబడలేదని పోలీస్ స్టేషన్లో పోటీ తిరుగుడు, గోడల పోటీ పత్రాలు అందజేసుడు, క్యాంప్ ఆఫీస్కు తాళాలు వేసుడు, ఇదంతా అయితే చేస్తున్నారు. బట్ జనాలు ఏం డిసైడ్ చేస్తారో తెలియదు. జనాలు అన్నీ చూస్తారు. కేసీఆర్ అసెంబ్లీ రాకపోవడానికి చూస్తారు, సేమ్ టైం వీళ్ళు చేస్తున్న రాజకీయాన్ని కూడా చూస్తారు. కాబట్టి ఏం జరుగుతుందో నెక్స్ట్ చూద్దాం మనం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.